హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు మనం ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్ 23x40 హౌస్ ప్లాన్ అయితే చూద్దాం. ఇదే మీ స్క్రీన్ మీద చూస్తున్నారా, ఈ ప్లాన్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. 2 BHK హౌస్ ప్లాన్. మీరు ఈ సైట్ మెజర్మెంట్ చూస్తే 23 ఉంది, విత్ చాలా తక్కువ అయినా కూడా ఇందులో మనం 2 BHK ప్లాన్ చేసాం. అలాగే ఈ ప్లాన్ ఇది ఫైనల్ కాదు, ఇందులో చేంజెస్ కూడా చేసుకోవచ్చు. మనకి స్పేస్ అయితే ఎక్కువే ఉంది. మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మంచి ప్లాన్ కోసం చూస్తూ ఉంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఉంది, నన్ను కాంటాక్ట్ చేయండి. సో దట్ మీ రిక్వైర్మెంట్స్ నన్ను కూడా కలెక్ట్ చేసుకొని మీకు ఆ బెస్ట్ ప్లాన్ మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో అయితే ఈ ప్లాన్ చూద్దాం. ఈ ప్లాన్ లో నేను ముందుగా ఏం మాట్లాడుతున్నా చెప్తాను. ఫస్ట్ ప్రతి రూమ్ కూడా ఇన్న డైమెన్షన్స్ లెంత్ అండ్ విత్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఇందులో ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ అనేది. సో మీరు ఇంకెక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వరు, ప్రతి రూమ్ మెజర్మెంట్స్ ఇస్తాను. ఓకేనా, గమనిస్తూ ఉండండి. సో 10 వీడియోలు వేరే చూసే కంటే ఒక వీడియో చూసి క్లారిటీ తెచ్చుకోవడం బెటర్ అని నా సజెషన్. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను అక్కడే. సరే అయితే మనం పార్కింగ్ నుంచి రూమ్ మెజర్మెంట్స్ అన్ని చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇది పార్కింగ్, ఇక్కడ మెజర్మెంట్స్ చూద్దాం. అంటే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అది కూడా చూసుకోవాలి. మీకు కార్ పార్కింగ్ కావాలంటే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంచాలి, మీకు బైక్ అంటే అవసరం లేదు. ఓకే, మనకి స్పేస్ అయితే ఉంది, పర్లేదు, మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కార్ బైక్ అంటే బైక్. సరే, ఇక్కడ పార్కింగ్, ఇక్కడ వాల్ థిక్నెస్ రిమూవ్ చేయగా నేను మీకు మెజర్మెంట్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు క్లియర్ గా లేనట్టుంది, కొంచెం జూమ్ చేస్తాను, ఇంకా క్లియర్ గా ఉంటుంది కదా. సరే, ఇప్పుడు క్లియర్ గా ఉందా? మెజర్మెంట్స్ చూద్దాం. ఈ పార్కింగ్ 8 feet 4 inches by 12 feet 6 inches. ఇనఫ్, సరిపోతుంది 8 feet అనేది. ఓకేనా, మనకి అడగా వెడల్పు అనేది తక్కువ లేదు, మీకు 10 feet కూడా చేసుకోవచ్చు. ఓకేనా, నేను చెప్తున్నా అదే ప్లాన్ అంటేనే మనకు నచ్చినట్టు డ్రా చేసుకున్నాను. ఓకేనా, సో అందులో మళ్ళీ అడ్జస్ట్ అయ్యేది ఏం లేదు, మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఫుల్ఫిల్ చేస్తూ ఉందా ప్లాన్ ఉంటే అది బెస్ట్ ప్లాన్, లేదు అంటే వేస్ట్ ప్లాన్ అనమాట. ఓకేనా, సో స్టెప్స్ చూద్దాం. అయితే మాట్లాడకుండా మెజర్మెంట్స్ మొత్తం అంతా కూడా నేను టిక్ చేసేస్తాను, అప్పుడు మీకు వీడియో కూడా లెంత్ ఎక్కువ అవ్వదు, బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. సో 12 feet 11 inch by 10 feet 1 inch చిల్డ్రన్ బెడ్రూమ్. లేదు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది, వెస్ట్ ఫేసింగ్ కదా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ మెజర్మెంట్స్. నెక్స్ట్ హాల్ నుంచి కామన్ బాత్రూమ్, అలాగే హాల్ మెజర్మెంట్స్ 17 feet 2 inches by 10 feet 10 inches. మీరు ఇక్కడి నుంచి చూస్తే ఇంకా లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి 14 feet ఉంది. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం. నెక్స్ట్ కిచెన్. అయితే ఓవరాల్ ప్లాన్ అయితే ఇది. సో జూమ్ చేస్తాను, ఒక్కొక్క రూమ్ కూడా చూడండి. ఓకేనా, అయితే ఇది పార్కింగ్. సో అయితే పార్కింగ్ మెజర్మెంట్స్ 8 feet 4 inches by 12 feet 6 inches. అదే మాస్టర్ బెడ్రూమ్ 12 feet 11 inches by 10 feet 1 inch. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ 5 feet by 4 feet. హాల్ మనకి మెయిన్ ప్రయారిటీ, హాల్ స్పేషియస్ గా ఉండాలి. 17 feet 2 inches వెడల్పు, పొడవు వచ్చేసి 14 feet 5 inches. అది ఇక్కడ చూస్తే 10 feet ఉంటుంది. ఓకేనా, లేదు మీకు బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కావాలి అనుకుంటే మీకు ఇక్కడ 13 feet ఉంది, బాత్రూమ్ కి అయితే ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ 8 feet ఉంది కదా, 8 feet కూడా అవసరం లేదు, 7 feet సరిపోతుంది. ఇందులో 1 feet మైనస్ చేయండి, ఇక్కడ ఒకసారి 13 లో 3 feet మైనస్ చేయండి, చేస్తే మీకు 4 feet ఇక్కడ బాత్రూమ్ వస్తుంది అటాచ్డ్, ప్లస్ కామన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది ప్లాన్. లేదు ఇంట్లో మీకు కామన్ వద్దు అనుకున్నారు అనుకోండి, మెట్ల కింద ఇక్కడ స్పేస్ ఉంటుంది మీకు, ఇక్కడ మీరు కామన్ బాత్రూమ్ బయటైనా ఉంచుకోవచ్చు. ఓకేనా, లేదు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు మీకు, బాత్రూమ్ సైజెస్ చిన్న ఉన్నాయి సరిపోవేమో అని. ఇది సరిపోతుంది,
లేదు అనుకుంటే ఏం చేస్తారంటే, సో ఇక్కడ మీకు కామన్ బయట చెప్పాను కదా, కామన్ ఇక్కడే ఉంచండి. కానీ ఈ బాత్రూమ్ ని తీసేసి మెట్ల కింద ఇక్కడి నుంచి ఇలా కన్స్ట్రక్ట్ చేయండి. ఈ ప్లేస్ ఖాళీ కదా, బాత్రూమ్ కి బెడ్రూమ్ కి బాత్రూమ్ ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ డోర్ ఈ వైట్ ఉంది కదా, ఇక్కడ డోర్ ఓపెన్ చేయొచ్చు మీరు అటాచ్డ్ బాత్రూమ్ కి. అప్పుడు ఇది కామన్ ఏముంటుంది, కామన్ ని మీరు చూసారండి 5 feet టోటల్ 10 feet అయిపోతుంది లెంత్. ఓకేనా, లేదనుకుంటే కామన్ బాత్రూమ్ ఒక 7-8 feet ఉంచుకొని నెక్స్ట్ ఆ 3 feet ని వాషింగ్ మిషన్ కి చిన్న రూమ్ లాగా మీరు లేదా స్టోర్ రూమ్ అలాగైనా ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, సరే అయితే తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.